నవీన్ గారు మీరు పూతల పైన ఏమేమి స్ప్రే చేశారు? పూతల పైన ఇమిడాక్లోరిఫైడ్, పిప్రోనిల్, దాని తర్వాత పిందెకట్టు గురించి అని చెప్పేసి అని బయోవిటా కొట్టాం సార్. ఓకే, మరి తెల్ల పూతల మీదనే కొట్టిరా మీరు? తెల్ల పూతల మీద కొట్టాం సార్. ఎట్లా కొట్టిరు స్ప్రే చేయడం పద్ధతి? స్ప్రే చేయడం ఏంటంటే తుంపూర్ల మాదిరిగా ఫాగ్ టైప్, అది ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం. ఎండ టైంలో చేయకూడదు స్ప్రే, ఆ ఈవినింగ్ టైం మార్నింగ్ టైంలోనే ఫాగ్ టైప్ చేసాం స్ప్రే. చాలా మంచిగా రిజల్ట్ ఉంది, చాలా మంచిగా పనిచేసింది. పిందెకట్టు కూడా బాగుంది. తెల్లపూత మీద కొట్టకపోవద్దు అనే అపోహ చాలా మందికి ఉంది, నాతో పాటు కూడా. ఆ అపోహను ఈరోజు మీరు వచ్చి తెల్లపూత మీద కొట్టండి ఎలాంటి ప్రాబ్లం రాదన్న తర్వాత కొట్టి చూసిన, అయినా నాకు ఇక్కడ కొద్దిగా డౌట్ ఉండే. అది మళ్ళీ మీరు వచ్చి చూసి ఆ పిందెకట్టు చూసిన తర్వాత ఇది నాకు ఆ కొట్టకపోవడం వల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుండే అని చెప్పేసి అని నాకు అనిపించింది. అలాగే మాది ఇంకో వేరే తోట ఉంది, ఒక తోట టెస్ట్ చేద్దామని చెప్పేసి అని ఇక్కడ కొట్టాము. ఆ తోటలో కొట్టలేము, తెల్లపూత మీద కొట్టకూడదు అని చెప్పేసి అని ఒకటి చూద్దాము ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అని ఇక్కడ కొట్టాము. అక్కడ కొట్టని దగ్గర మొత్తం డ్యామేజ్ ఉంది, అసలు పిందెకట్టు లేదు, మొత్తం పూత అంతా మాడిపోయింది. అంటే ఇప్పుడు ఇంకో కొట్టన్ తోటలో తేనె మంచు అనుకుంటా మీకు ఎక్కువ డ్యామేజ్ చేసింది. తేనె మంచు ఫుల్ తేనె మంచు వచ్చేసింది, చెక్కుమని పడుతుంది. ఏమైనా పిందె ఉందా? ఏం పిందె లేదు, ఉత్త దామాలే మిగిలినాయి, కాడలే మిగిలినాయి. అసలు పూత అంటే అద్భుతంగా వచ్చినుండే, మొత్తము అది కొట్టకపోవడం తోటి మొత్తం డ్యామేజ్ జరిగిపోయింది. అసలు పిందె కట్టు లేదు, ఏం జరగలేదు సార్. ఓకే, ఈ స్ప్రేలు చేసిన వాటిలలో పూత ఉన్నట్టు ఎంత? ఇప్పుడు మీరు చూస్తున్న తోట ఇది ఎంత పూత ఉండేనో అంత పిందె ఎక్కువ ఉంది కదా? ఉంది గట్టిగా నిలబెట్టుకుంది పిందె. అంటే ఇప్పుడు దశేరి మంచి నిండు పూత, అవును, బెనిషాన్ కూడా నిండు పూత, అవును. వాటిలలో పిందె కట్టు ఎట్లుంది? పిందెకట్టు బేనిషన్ లో కొద్దిగా తక్కువ ఉంది, కేసరి దశరిలో మాత్రం ఫుల్గా ఉంది పిందెకట్టు. బేనిషన్ లో కూడా ఉంది, బట్ ఏంటంటే కొత్త చిగురు రాగానే అది ఆపర్ అటాక్ అవుతుంది, తేనె మంచి అటాక్ అయ్యి దాన్ని మొత్తం కొట్టేస్తుంది. దాంతోపాటు ఆ పూత తినే పురుగు కూడా స్టార్ట్ అయింది, గూడు పురుగు స్టార్ట్ అయింది. సో అప్పుడు మనకు గూడు పురుగు మీ దగ్గర లేదు, అవును. ఇప్పుడు పూతలు ఉన్న దగ్గర గూడు పురుగు వచ్చింది బెనిషాన్లో చెట్లలో వచ్చింది. ఇప్పుడు అంటే ఈ రోజు మనం ఫిబ్రవరి 19, పూత ఏ రకంగా ఉంది బెనిషాన్లో మీకు? పూత రెండు రకాలుగా ఉంది. ఇప్పుడు పచ్చి పూత వచ్చి తెల్ల పూత ఉంది, ఆల్రెడీ ముందుగా వచ్చిన పూత డ్యామేజ్ అయ్యి ఉంది, అందులో పిందె కట్టు కట్టింది కూడా ఉంది, 2-3 రకాలుగా ఉంది. అయితే ఇప్పుడు తెల్ల పూతనే నేను ఎక్కువ చూసిన. అవును, తెల్ల పూత ఉంది. తెల్ల పూతలు ఏముంది మరి? తెల్ల పూతల పురుగు ఉంది, గూడు పురుగు. నోటీస్ చేసినాము. ఓకే, అంటే పూతలో ఎక్కువ ఉంది కదా? ఎక్కువ ఉంది. దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులకి? తెల్ల పూత వచ్చినప్పుడల్లా అలర్ట్గా ఉండాలా మనం? తెల్ల పూత వచ్చినప్పుడల్లా అది ఏమంటారు, వాటికి పురుగులకు మనం బూస్టింగ్ ఇచ్చినట్టు వాటికి దాన దొరుకుతున్నది అక్కడ, వచ్చి డైరెక్ట్ గా పూత మీద అటాక్ చేసేస్తున్నాయి. తెల్ల పూత టైంలో మనం ఎలాంటి స్ప్రే చేయొద్దు అని చెప్పేసి అని వారం రోజులు మనం సైలెంట్గా విడిచిపెట్టేసినాం అనుకోండి, ఆ తర్వాత మొత్తం గూడు పురుగు కానీ తేనె మంచు పురుగు కానీ అవన్నీ అటాక్ అయిపోయి మొత్తం డ్యామేజ్ చేస్తున్నాయి. మనకి స్ప్రేలు చేయడం వల్ల మనం అనుకుంటుండొచ్చు మన మైండ్ లోపల డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే ఓ 10%, 20% డ్యామేజ్ అవుతుందేమో, కానీ ఓ 50% మాత్రం మనకైతే సేఫ్టీ అనిపించింది నాకైతే. ఇప్పుడు మీరు ఇవాళ చూసిన గూడు పురుగులో ఎన్ని రకాలు చూసిరు? 4 రకాల గూడు పురుగులు ఉన్నాయి. 4 రకాలుగా ఉన్నాయి. పాకేది ఉంది, లావుగా ఉంది, ఇంకా గుడ్డు పెట్టే దశలో కూడా ఉన్నాయి. ఇంకా సో ఓవరాల్ గా మీరైతే సాటిస్ఫైడ్. లేకపోతే మేము ఇప్పటికీ తెల్లపూత మీద కొట్టొద్దని ఆ పోతోటి అందరి లెక్కనే మేము కూడా డ్యామేజ్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఉండే. తెల్లపూత మీద కొట్టడం వల్ల మాకు ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇది కూడా ఇక తెల్లపూత మీద కొట్టింది, ఆ పిందె కట్టు ఎట్లున్నదో ఒకసారి ఎగ్జాంపుల్ ఇది మనం చూసుకోవచ్చు. పిందె కట్టు కూడా మళ్ళీ దాని మీద ఎలాంటి లేదు. సుటిమోల్డ్ అంటే నల్లగా అవడం, మసి తెగులు అంటాం కదా, ఎలాంటి తెగులు లేవు. నీట్ గా ఉంది, ఫ్రెష్ గా ఉంది. పూత అంతా వెళ్ళిపోయింది, పిందె కట్టేసింది. పిందె గిడ బఠానీ సైజ్ జరిగింది 10 రోజులలో, జస్ట్ 15 to 20 days, జస్ట్ 10 to 15 days లోపలనే మొత్తం అంతా జరిగింది. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంది, రైతులు ఈ 15 రోజులు ఎంత జాగ్రత్త పడాలి అనేది మనకు ఒకటి. చంటి పాపను ఎట్లయితే కాపాడుతామో ఆ రకంగా ఈ 15 రోజులు చూసుకుంటే అది క్రాప్ మనల్ని కాపాడుతుంది. అంతే కదా? అంతే సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 21 ఫిబ్రవరి 2024. అవును సార్.
చంద్రమౌళి గారు మనం కొల్లాపూర్లోకి వచ్చినామా? అవును సార్, కొల్లాపూర్లోకి వచ్చినాం మనం. ఓకే, ఏమేం ప్రాబ్లం ఉంది ఇవాళ నేను వచ్చినా కదా? అవును సార్. నీకు ఏమేం ప్రాబ్లం ఉంటే అది ఏమేం చూసినావు సార్? మేము ఒకటి ఏంది తేనె మంచు పురుగు 2 రకాలు. తేనె మంచు పురుగు ఒకటే రకం కానీ ఎంత ఉధృతుంది దాన్ని ఒక గొలకు ఒక దగ్గర 5 పురుగులు 6 పురుగులు సార్. గొలకు 5-6 పురుగులు ఉన్నాయి. అంటే కూడా ఈ చెట్టు మొత్తం కూడా కింద బకెట్ పోసినట్టు నీళ్లు పోసినట్టు గుమ్మరించినట్టు. అవును సార్, అది మంచు కూర్చున్నట్టే ఉంటుంది. సో అంత ఉండడం వల్ల నీకు పూత ఏమన్నా నిలిచిందా? ఏం నిలవ సార్, మొత్తం పోయింది. తర్వాత మళ్ళీ ఇంకేం చూసినావు సార్? ఇంకా మళ్ళా అది ఏంది గూడు పురుగు అంటే 4-5 రకాలు. 4-5 రకాలు ఇట్లా ఇప్పితే ఒకటి నల్లగా ఉంది, ఒకటి తెల్ల దోమ లేకుండా అది అయిపోతుంది. నల్లి ఉంది సార్, నల్లి కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఈ రకాలుగా నీకు మామిడిలో పూత మాడిపోతుంది. అందరు వేయించారు సార్ ఇట్లనే. దగ్గర ఒక 5-6 మంది రైతులు 6 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాలు ఇట్లనే మొత్తం పోయినాయి. అంటే ఇప్పుడు నీకు అంటే ఇవాళ నువ్వు తిరిగి చూసినావా? అవును సార్, ఇవాళ మొత్తం తిరిగి చూసినాం సార్. మరి ఇంతకు ముందు చూసినావా? ముందు చూసి మేము మందులుగా తెప్పించి కొట్టే కంట్రోల్ కాలేదు సార్. కాలేదు. ఓకే. అంటే నీకు ఇప్పుడు అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నువ్వు ఇది తేనె మంచు అనేది గుర్తుపట్టడానికి అవకాశం కనబడ్డదా ఇప్పుడు? ఇప్పుడు తెలిసిపోయింది సార్, ఇంతవరకు అయితే చూడలేదు. తేనె మంచు పురుగు అనేది ఇప్పుడు మీరు వచ్చాకనే ఇట్లా చూపిస్తే మేము చూస్తే అది కరెక్టే. ఆ పురుగు కింద పూతలో పురుగు అనేది ఎట్లున్నది అనేది కూడా ఇవాళ చూసిరా మీరు? అవును సార్, ఇవాళ చూసినాం. మేము ఊరికే దోమలాగానే ఇట్లా దోమలాగా చూపిస్తుండ్రి పోతుండ్రి. ఇవాళ మనం గూడు ఇప్పితే గూట్లో ఒకసారి 1 ఇంచు అంత పురుగు పెరిగిపోయింది అన్నట్టు. అది 2 రకాలు, 1 రకం ఉన్న పురుగే 2 రకాలు తయారైంది. దాన్ని ఇంకా ఏం మొత్తం చివరి దేశకు వచ్చి నిలబడడం. ఇప్పుడు ఏమన్నా లేత పుదలు ఉంటాయి, అవి అడుగు కాస్తావో కాయ అనేది ఒకటి అది ఉంది సార్. మరి పిందెలకు కూడా తింటుందా? పిందెలు కూడా తినేస్తుంది సార్. తినేస్తుంది సార్. పిందెలు కూడా మాడిపోతున్నాయి. బొక్కలు పెట్టినాయి. ఉన్నది ఒక్కొక్క ఇంత గురిగింజలావు ఉన్నదానిగా తినేస్తుంది. చింతపిచ్చలా ఉన్నదానిగా తినేస్తుంది సార్. చూసాను సార్. ఆ గూట్లోనే ఉంది సార్, చూపించిండ్రు. మీరే చూపించింది సార్. అది ఎన్ని రకాల పురుగులు అయితే? ఒక 4 రకాల పురుగులు చూసింది సార్. నల్లి ఉందా? నల్లి ఉంది. ఎంత ఉంది? నల్లి కూడా బాగుంది సార్, నల్లి ఎక్కువ ఉంది. ఇంకా ఈ పురుగులో గూడుకు 1-2 పురుగులు ఉన్నాయి ఇవి. అంటే ఇప్పుడు ఈ తోటలో నీకు ఎంత కాయ కట్టింది దాదాపు ఇప్పుడు సార్ 25% లేదు సార్. 25% లేదు, 100%. అంటే ముందు వచ్చిన పూతకి కాయ ఉందా? మళ్ళీ ముందు పూతకు ఉంది కానీ చెట్టుకు అవి 10-12 కాయలు ఉన్నాయి కానీ 13 చెట్లకు మొత్తం లేవు. 4 చెట్ల చెట్లకే ఉన్నాయి సార్. మొత్తం తోటలో ఒక 10 చెట్లు అంతే, 10 చెట్లు వెళ్తాయి సార్. అంతే. అంతకు మించి 10 చెట్లకి 20 బాక్సులు వెళ్తే కష్టం. ఇంత తోటకు అంత బాక్సులు 20 బాక్సులు వెళ్తే కష్టం చూడు. అట్లా ఉండదు సార్. ఇప్పుడు నీకు ఏమర్థమైంది మొత్తానికి? అంటే మనకి ఏదైనా ప్రాబ్లం కనబడ్డా వెంటనే కనబడే వెంటనే ఇప్పుడు లేత పూతలన్నా ఉండే కదా సార్. 7 ఎకరాల్లో ఇంత ఉంది, 8 ఎకరాలు ఇంత ఉంది. అవేనా 7, 8 ఆ 2 దాన్ని నిలబడతాయని ఇప్పుడు స్ప్రే చేసుకొని రెడీగా చేద్దామని మిమ్మల్ని పిలిచాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మామిడి రైతులకి, వ్యాపారస్తులకి, యజమానులకి అందరికీ ఈ ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు మాధవరావు. మనం ఇంతకుముందు ఈ యొక్క తోటకి ఫ్లవరింగ్ రాకముందు ఎవరైతే యజమాని ఉన్నారో సార్ నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేసిన వెంటనే మనం ఈ యొక్క తోటని విజిట్ చేశాము. ఈ తోటలో ఎలా ఉంది పరిస్థితి అంటే, ఆ పరిస్థితి మనం అసలు ఈసారి పూత వస్తుందా రాదా అనే డౌట్లో ఉన్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లు ఉన్నటువంటి ఈ తోటలో ఈసారి మనం మంచి ఫ్రూట్ సెట్టింగ్ అయితే చూసాం. ఆ ఫ్రూట్ సెట్టింగ్ అంటే ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి ఫ్రూట్ సెట్టింగ్ వరకు ప్రతి వీకు రైతు దగ్గర నుంచి నాకు కాల్ రావడం, నేను సరైన సలహాలు ఇవ్వడం, ఆ తర్వాత మనకి ఏ విధంగా ఈ యొక్క ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఉందనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఇక్కడ మామిడి తోట హై డెన్సిటీ. ఇందులో 2 వెరైటీలు ఉన్నాయండి. అది మోస్ట్లీ వచ్చేసి మనకి మల్లిక, నెక్స్ట్ వచ్చేసి దశేరి. ఈ 2 కూడా కొంచెం పాపులర్ వెరైటీ. అందులో కమర్షియల్గా వచ్చేసి మనకి ఈ 2 కూడా కమర్షియల్ వెరైటీసు. చాలా వీళ్ళకి పూత సమయంలో కొంత డ్యామేజ్ ఎక్కువ ఉంది. అలాంటి డ్యామేజ్ని తట్టుకొని కూడా ఇంతటి ఫ్రూట్ సెట్టింగ్ అయితే జరిగింది. మనం దశేరిలో ఇంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా చూశారు. ఎక్కడైతే మనకు తేనె మంచు హాపర్ అనేది అధికంగా ఉన్నటువంటి తోటల్లో దశేరి అనేది మీరు కాడలే నిలబడ్డాయి, మొత్తం నల్లగైపోయిన సిచ్యువేషన్లో కూడా మీరు వీడియోస్ చూశారు. మరి ఇక్కడ ఎందుకు అలా జరగలేదు? ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు మనల్ని సంప్రదించడం,
కావాల్సినటువంటి స్ప్రేలు ఇమ్మీడియట్గా చేసుకోవడం, అలా చేయడమే ఈ తత్ఫలితంగా మనకు మిగిలినటువంటి క్రాప్ సెట్టింగ్ అండి. మోస్ట్లీ చాలా హ్యాపీగా ఉన్నారు రైతు. సో మీరు కూడా నా ముఖ్య సలహా ఏంటంటే, ఇప్పుడు ఓకే పూతలను మోస్ట్లీ తెలంగాణలో అంతటా కూడా పూత వచ్చేసి పిందె కట్టడం జరిగింది. మరి ఈ సైజు వచ్చినప్పటి నుంచి మనం నీళ్ళ తడి ఇవ్వడం అనేది అవసరం. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వటం మాత్రం ఆపకూడదు. మనం ఇసుక నేల అయినా సరే, రెడ్ సాయిల్ అయినా సరే, బ్లాక్ సాయిల్ అయినా సరే, మీరు టెంపరేచర్ అయితే నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, ఈ టెంపరేచర్ ఉంది కాబట్టి ఇరిగేషన్ అయితే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఎక్కడైతే నల్ల నేలలు ఉంటాయో అక్కడ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఆ నల్ల రేగడికి ఒక వారం రోజులు తేమ ఉంచేటటువంటి తత్వం ఉంటుంది కాబట్టి మనం ఆ నల్ల రేగడిలో కొంచెం డిలే ఇచ్చినా పర్లేదు. కానీ ఏవైతే సౌక నేలలు, సౌడు నేలలు, ఎర్ర నేలలు ఉంటాయో వీటిలో ఆ పదన ఆరుతున్న కొద్ది చూసుకొని మనం పైన తడి కనుక ఇవ్వగలిగితే మీరు ఈ వచ్చిన కాపుని మంచిగా సైజు తెప్పించుకోవచ్చు. మరి ఆ సైజు వచ్చే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి నేను తెలియజేసుకుందాం. ఇప్పుడైతే మనకు బఠానీ సైజు మనం ఎప్పుడైతే అనుకుంటామో బఠానీ నుంచి గోటి సైజు, సో ఆ గోటి సైజు అయితే వచ్చేసింది. సో ఈ గోటి సైజులో మనం చేయవలసినటువంటి స్ప్రేయింగ్లు ఏమిటంటే, ఒకటి 13045, ఇది లీటర్ నీటికి 5 గ్రాముల వరకు. అలాగే బోరాన్ 95 గ్రామ్స్, ఎందుకంటే కాయ ఉంది కాబట్టి మనం బోరాన్ని ఇచ్చుకోవడం ఉత్తమమైంది. దాంట్లో ఏదైనా ఫంగిసైడ్ మోస్ట్లీ మనకు ఇప్పుడు ఎందుకు ఫంగిసైడ్ని మనం వాడతామంటే, ఒకటి యాంథ్రాక్నోజ్ రాకుండా, రెండవది వచ్చేసి త్రిప్స్, రాతి మంగు. ఇంతవరకేమో నల్ల మంగు వచ్చేది. ఆ నల్ల మంగు కోసం మనం థయామిథాక్సమ్ కానీ ఇమిడాక్లోప్రిడిల్ కానీ చేసేసి దాన్ని కంట్రోల్ చేసుకున్నాం. ఇప్పుడు హాపర్ ఉధృతి అనేది ఈ స్టేజ్లో ఉండదు. ఎందుకంటే పూతలపైన, లేత ఆకులపైనే మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మీరు ఈ త్రిప్స్ అటాక్స్ని మనం ఏ విధంగా, రాతి మంగుని కానీ అవి రాకుండా ఉండాలంటే మీరైతే ఒక ఫంగిసైడ్ని యాడ్ చేయడం మంచిది. సో దాంతోపాటు ఇమీడియట్గా మీరు స్ప్రేలు చేసి ఇరిగేషన్ ఎప్పుడైతే సరిపోతుంది అనుకున్నప్పుడు ఒక తడి అయితే మీరు ఫర్టిలైజర్ కూడా అప్లై చేయడం ఉత్తమమైంది. ఎందుకంటే ఫర్టిలైజర్స్ వచ్చేసి పొటాషు ఇలా ఇవ్వడం వల్ల మనం మొక్కని నెక్స్ట్ ఇయర్ డెవలప్మెంట్ కోసం కూడా మనం చూసుకోవచ్చు. సో రైతులందరూ ఇవన్నీ గమనించి సకాలంలో మంచి చర్యలు కనుక మనం మామిడి తోటల్లో పాటించినట్లయితే ఈ రకమైన రిజల్ట్స్ని మనం చూడవచ్చు. మెయిన్గా రైతులు ఎక్కడైతే సరైన సమయంలో స్ప్రేలు చేయకపోవడం కానివ్వండి, ఏదన్నా వస్తే దాన్ని చూసుకోకుండా అలా పంట నష్టాన్ని అయితే ఈసారి చాలానే చూశారు. మనం చూసిన చాలా తిరిగినటువంటి తోటలలో కూడా అలానే జరిగింది. ఎందుకంటే అటు సెమీ లూపర్ వచ్చినప్పుడు చూసుకోకపోవడం, అలాగే తేనె మంచి పురుగు వచ్చినా చూసుకోకపోవడం, ఇలాంటి ఎవరైతే చూసుకోలేదో వాళ్ళలో కాడలు మాత్రమే మిగిలాయి. అలా ఇక నుంచి అయినా ఈ ఛానల్ని ఫాలో చేయండి. మీరు మీ మామిడి తోటల్ని మంచి కాపాడుకొని మంచి సెట్టింగ్ని పొందుతారని. సో ప్రతి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.